మీ నోట్లో నీళ్ళు ఎందుకు ఊరుతాయో తెలుసా? మన నోట్లో ఉన్న నీరు అంటే లాలాజలం లేకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు టెక్ నిజం. స్వాగతం. నిజం గారు, లాలాజలం అంటే ఏమిటో చెప్పగలవా? ఖచ్చితంగా చెబుతాను టెక్ గారు. లాలాజలం లేకుండా మన జీవితం ఇమాజిన్ చేయలేం. ఈ గ్రంథులు చేసే ముఖ్యమైన పనులు: 1. తినడానికి సహాయం చేస్తాయి. ఆహారం పొడిగా ఉంటే మింగడం కష్టం. సలైవ ఆహారాన్ని సాఫ్ట్ చేస్తుంది. 2. మాట్లాడడానికి సహాయం. నోరు డ్రై అయితే మాటలు రావు. సబ్లింగ్వల్ గ్రంథి, ఇది 3వది. నాలుక కింద ఉంటుంది. ఇది ఎక్కువగా థిక్ మ్యూకస్ సలైవ తయారు చేస్తుంది. దీని ఉపయోగం: నోరు డ్రై కాకుండా మాయిస్ట్ గా ఉంచుతుంది. ఎగ్జాంపుల్, నాలుక కింద ఉండే గ్లాండ్ సలైవని స్టిక్కీగా చేస్తుంది. ఆహారంని చూడగానే నోటిలో నీళ్లు ఎందుకు ఊరితావి? నిజం గారు, ఖచ్చితంగా చెబుతాను టెక్ గారు. లాలాజలం అంటే మన నోట్లో తయారయ్యే ఒక ద్రవం. ఇది మన శరీరంలో ఉన్న సాలివరీ గ్లాండ్స్ అనే గ్రంథులు తయారు చేస్తాయి. మన నోట్లో 3 ముఖ్యమైన గ్లాండ్స్ ఉంటాయి. నెంబరు 1 పరోటిడ్ గ్లాండ్, నెంబరు 2 సబ్మాండిబ్యులర్ గ్లాండ్, నెంబరు 3 సబ్లింగ్వల్ గ్లాండ్. రోజుకు మన శరీరం సుమారు 1 నుండి 1.5 లీటర్లు సలైవ తయారు చేస్తుంది. ఇది పారోటిడ్ గ్రంథి, మొదటది. ఇది మన చెవుల దగ్గర చెంప పక్కన ఉంటుంది. ఇది ఎక్కువగా వాటరీ సలైవ తయారు చేస్తుంది. దీని ప్రత్యేకత: ఇందులో అమైలేజ్ ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది, అంటే డైజెషన్, జీర్ణక్రియ మొదలుపెట్టేది. ఇది సబ్మాండిబ్యులర్ గ్రంథి, ఇవి 2వది. దవడ కింద జో బిలో ఉంటుంది. ఇది మన సలైవలో ఎక్కువ భాగం తయారు చేస్తుంది. దీని ప్రత్యేకత: రోజు మన నోట్లో ఉండే సలైవలో 60 నుండి 70% ఇది తయారు చేస్తుంది. pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకే సలైవని న్యాచురల్ టూత్ ప్రొటెక్టర్ అంటారు. సబ్లింగ్వల్ గ్రంథి, ఇది 3వది. నాలుక కింద ఉంటుంది. ఇది ఎక్కువగా థిక్ మ్యూకస్ సలైవ తయారు చేస్తుంది. దీని ఉపయోగం: నోరు డ్రై కాకుండా మాయిస్ట్ గా ఉంచుతుంది. ఎగ్జాంపుల్, నాలుక కింద ఉండే గ్లాండ్ సలైవని స్టిక్కీగా చేస్తుంది. చాలా బాగా చెప్పారు నిజం గారు. డైజెషన్ మౌత్ లోనే స్టార్ట్ అవుతుందా? మంచి ప్రశ్న. చాలా మందికి డైజెషన్ స్టమక్ లో స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే డైజెషన్ మొదలు మౌత్ లోనే. లాలాజలంలో అమైలేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది రైస్, బ్రెడ్ లాంటి కార్బోహైడ్రేట్స్ ని చిన్న చిన్న షుగర్ మాలిక్యూల్స్ గా బ్రేక్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన లాలాజలం అనేది కేవలం నీరు కాదు. ఇది ఒక డైజెస్టివ్ స్టార్టర్, మౌత్ ప్రొటెక్టర్, టీత్ సేవర్, హెల్త్ ఇండికేటర్, మన బాడీలో ఉన్న ఒక సూపర్ లిక్విడ్. ఆహారంని చూడగానే నోటిలో నీళ్లు ఎందుకు ఊరితావి? నిజం గారు, జైను, మీరు బిర్యానీ లేదా స్వీట్స్ చూసినప్పుడు నోట్లో నీళ్లు వస్తాయి కదా? దానికి కారణం మన బ్రెయిన్ ముందే సిగ్నల్ ఇస్తుంది, ఫుడ్ వస్తోంది, ప్రిపేర్ డైజెషన్. ఇదే కండిషన్ రిఫ్లెక్స్, అంటే మన శరీరం ఆహారం తినే ముందు నుంచే రెడీ అవుతుంది. సలైవ హెల్త్ గురించి చెప్తుంది అని అంటారు. ఇది నిజమా? నిజం గారు, అవును. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో డాక్టర్స్ సలైవ టెస్ట్ ద్వారా డయాబెటీస్, హార్మోన్ లెవెల్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెస్ లెవెల్ కూడా గుర్తిస్తున్నారు. అంటే సలైవ మన ఆరోగ్యానికి మిర్రర్ లాంటిది. లాలాజలం మన మౌత్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా తెలియజేయగలరు? అలానే చెబుతాను. నోట్లో ఎప్పుడూ బ్యాక్టీరియా ఉంటాయి, కానీ సలైవలో యాంటీబ్యాక్టీరియల్ కెమికల్స్ ఉంటాయి. అవి జర్మ్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా సలైవ బ్యాడ్ స్మెల్ తగ్గిస్తుంది, అల్సర్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సైన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.